Hello, student friends. Welcome to the world of economics. సో ఎకనామిక్స్ ఎగ్జామ్ రాయబోతున్నటువంటి ఎంఈసి మరియు సిఈసి స్టూడెంట్స్ అందరికీ కూడా ఆ, కొన్ని టిప్స్ షేర్ చేసుకోవడానికి మీ ముందుకు రావడం జరుగుతుంది. సో ఫస్ట్ జూనియర్ ఇంటర్ మనం కనుక చూసినట్లయితే సంవత్సరం అంతా కూడా ఎంతో కష్టపడి ఆ, చాలా టాపిక్స్ కాన్సెప్ట్స్ మీరు నేర్చుకుని ఉంటారు. సో తక్కువ టైంలో వితిన్ 3 అవర్స్ సంవత్సరం అంతా చదివింది ఒక 3 అవర్స్లో మీరు ప్రాపర్ ప్రజెంటేషన్తో మరి హయ్యెస్ట్ మార్క్స్ని అచీవ్ చేయడానికి మరి మీరు ఈ 3 అవర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దానికి ఉపయోగపడేటటువంటి కొన్ని టిప్స్ మీరు గమనించాలి. సో ఆ, ముఖ్యంగా మీరందరూ కూడా కష్టపడి ఈ 10 చాప్టర్స్ ఫస్ట్ ఇయర్లో ఉన్నటువంటి 10 చాప్టర్స్ ఇంట్రడక్షన్ నుంచి ఎకనామిక్ స్టాటిస్టిక్స్ వరకు సో ప్రతి టాపిక్ని మీరు ఇప్పటి వరకు ప్రాపర్గా అర్థం చేసుకొని ప్రాపర్గా చదువుకుని ఉంటారని ఆశిస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఆ, కొంతమంది హయ్యెస్ట్ మార్క్స్ అచీవ్ చేయటం ఎలా, సో కొంతమందికి ఆల్రెడీ 94, 95, 96 మార్క్స్ అలా వస్తూ ఉంటాయి. సో అలా వచ్చే వాళ్ళకి 98, 99 మార్క్స్ ఎలా అచీవ్ చేయాలి. అలానే కొంతమంది కొన్ని కారణాల వల్ల డల్గా చదువుతూ ఉంటారు, స్లో లెర్నర్స్ ఉంటారు. వాళ్ళు ఆ, ఏ విధంగా ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలో మనం ఈ టిప్స్ ద్వారా తెలుసుకోవచ్చు. సో ముఖ్యంగా ఎగ్జామినేషన్ హాల్లో ఎగ్జామినేషన్ డే యాంగ్జైటీని మనం తగ్గించుకోవాలి. సో మీరు అందరూ కూడా మీ ఇంతకుముందు అచీవ్ చేసినటువంటి సక్సెస్ని మీరు ఒకసారి మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరూ కూడా తక్కువ కాదు, అందరూ కూడా మరి చక్కగా చదవగలిగినటువంటి వాళ్ళే, మంచి మేధస్సు ఉన్నటువంటి వాళ్ళే. కాబట్టి మనం కొంత చదివినా లేదా ఎక్కువ చదివినా ఈ టైంలో మనం ఇంతకుముందు ఏదైతే చదివామో దాన్ని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. సో ఎగ్జామ్ ముందు మళ్ళీ కొత్తవి చదవకుండా ఆల్రెడీ పర్ఫెక్ట్గా చదువుకున్న వాటిని ఒకసారి రివైజ్ చేసుకోవాలి. అలానే ఇది ఎగ్జామినేషన్కి ముందు అయితే ఆన్ ద డే ఎగ్జామినేషన్ డే రోజున మీరు లైట్ ఫుడ్ తీసుకోవటం, అలానే మీతో వాటర్ బాటిల్ ఒకటి క్యారీ చేయటం, ముందుగానే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళటం, సో హర్రీ బర్రీ లేకుండా సో మీ పేరెంట్స్ తో మీరు వెళ్ళటం లాంటివి చేస్తే కొంచెం ప్రెషర్ లేకుండా మీరు ఎగ్జామ్ని నార్మల్గా చక్కగా ఫ్రీగా రాసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో ఎగ్జామినేషన్ హాల్లోకి హాఫ్ అన్ అవర్ ముందు అలౌ చేస్తున్నారు. సో మీరు 9కి ఎగ్జామ్ అయితే 8:30కి వెళ్తారు. సో 8:30కి లోపలికి వెళ్ళిన తర్వాత మీరు ఓఎంఆర్ షీట్ మరియు బుక్లెట్ తీసుకుంటారు. సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే ఓఎంఆర్ షీట్లో ఉన్నటువంటి మీ డీటెయిల్స్ ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. అలానే బుక్లెట్లో 24 పేజెస్ ఉన్నాయా లేదా, ఎందుకంటే ఎకనామిక్స్కి సో రాయటానికి చాలా మ్యాటర్ వచ్చుండుంటుంది. కానీ మనం లిమిటెడ్ పేపర్స్లోనే మనం ప్రతి క్వశ్చన్ని కూడా అటెంప్ట్ చేయాలి. కాబట్టి ఖచ్చితంగా 24 పేజెస్ ఉన్నటువంటి బుక్లెటే మీకు వచ్చిందా లేదా, అలానే ప్రతి పేజ్ ప్రాపర్గా ఉందా లేదా. కొన్నిసార్లు బ్లాక్ షేడ్ ఉంటుంది బుక్లెట్స్ లోపల, సో అవి రాయటానికి పనికిరావు. కాబట్టి ఎగ్జామ్ స్టార్ట్ చేయకముందే మీ బుక్లెట్ని తరోగా ఒకసారి చెక్ చేసుకోండి. ఒకవేళ ఏదన్నా ప్రాబ్లం ఉంటే బుక్లెట్లో దాన్ని మీరు ఎక్స్చేంజ్ చేసుకోవచ్చు. దాన్ని ఇచ్చేసి ఇన్విజిలేటర్ దగ్గర మరొక కొత్త బుక్లెట్ మీరు తీసుకోవచ్చు. మధ్యలో కనుక మీరు చూస్తే సో ఆ పేజెస్ అంటే ఇన్విజిలేటర్ బుక్లెట్ మార్చడానికి అవ్వదు, మీరు ఆ పేపర్ని తీసేసి మరొక పేపర్ని యాడ్ చేయడానికి ఉండదు. కాబట్టి సో ఫస్ట్ మీరు బుక్లెట్ తీసుకున్న వెంటనే 24 పేజెస్ ఉన్నాయా, ఆ పేజెస్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్రశాంతంగా మీరు అక్కడ ఇచ్చినటువంటి డీటెయిల్స్ని మీరు రాయాల్సినవి, మీరు సైన్ చేయాల్సినవి ఇన్విజిలేటర్తో కూడా ముందుగానే టైంకి సైన్ చేసుకొని లైన్స్ ప్రాపర్ ప్రజెంటేషన్ కోసం ఏమన్నా అవసరం అనుకుంటే ముందుగానే లైన్స్ డ్రా చేసుకొని క్వశ్చన్ పేపర్ కోసం ఎదురు చూడటం మంచిది. సో ఆ తర్వాత క్వశ్చన్ పేపర్ మీ దగ్గరికి వచ్చిన తర్వాత సో క్వశ్చన్ పేపర్ని మొదటి నుంచి చివరి వరకు తరోగా ఒకసారి చూడండి.
సో చాలామంది కన్‌ఫ్యూజ్ అవుతారు. పర్టిక్యులర్‌గా 10 మార్క్స్ క్వెషన్స్‌లో కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్, అలానే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం త్రూ లా ఆఫ్ ఈక్వి మార్జినల్ యుటిలిటీ. సో ఈ 2 క్వెషన్స్ స్టార్టింగ్ ఒకేలాగా ఉంటుంది కాబట్టి, సో కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం అనగానే విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్ అది చిన్న క్వెషన్ కదా! ఆన్సర్ తక్కువగా ఉంటుంది అనేసి గబగబా అది రాయొచ్చు. సో అది ఏ క్వెషను ఎలా అడుగుతున్నారు అనేది ఒకసారి జాగ్రత్తగా చూసుకొని దాని తగ్గట్లుగా మనం ఆన్సర్ రాయటం మంచిది. సో 3 అవర్స్ మీకు టైంలో మీకు వచ్చిన క్వెషన్స్, మీ ఇష్టమైన క్వెషన్స్ ముందుగా అటెంప్ట్ చేయటం మంచిది. సో అటెంప్ట్ చేసే ప్రాసెస్‌లో మనం గుర్తుంచుకోవాల్సిందేంటంటే, డయాగ్రామ్స్ ఉన్నటువంటి క్వెషన్స్, ఫార్ములాస్ ఉన్నటువంటి క్వెషన్స్ మెయిన్‌గా మనం చూస్ చేసుకోవాలి. సో మనం ఎక్కువ థియరీ రాయటం కాదు కానీ, సో అవసరమైన చోట్ల ఫార్ములాస్ రాయటం, గ్రాఫ్స్‌ని ప్రెజెంట్ చేయటం, సో స్టాటిస్టికల్ టేబుల్స్ డేటా ఎక్కడన్నా ఉంటే దానిని ప్రెజెంట్ చేయటం అనేది చాలా అవసరం. సో మీరు థియరీ పేజీలు పేజీలు రాసినా అదంతా కూడా ఒక చిన్న డయాగ్రామ్‌లో చాలా షార్ట్ ఫార్మ్‌గా మనం మనం దాన్ని ఎక్స్‌ప్రెస్ చేయొచ్చు. సో కరెక్షన్ చేసేటటువంటి వాళ్ళకి కూడా వాళ్ళు మ్యాటర్ మొత్తం పాయింట్ టు పాయింట్ చదవాల్సిన అవసరం లేదు. సో ఎందుకనంటే గ్రాఫ్‌లో ఉన్నటువంటి దాన్నే మనం తిరిగి ఎక్స్‌ప్లనేషన్ రాస్తాం కాబట్టి, సో గ్రాఫ్స్ కనుక ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయగలిగితే, సో అది మ్యాటర్‌ని దాదాపుగా చదవాల్సినటువంటి అవసరం లేకుండా చేస్తుంది. సో మంచి ఇంప్రెషన్ ఇస్తుంది. సో ఎక్కువ మార్కులు అవాయిడ్ చేయటానికి కూడా అది అవకాశాన్ని ఇస్తుంది కాబట్టి, సో మనం ఎప్పుడు కూడా ఎలాంటి క్వెషన్స్ సెలెక్ట్ చేసుకోవాలంటే, సో డయాగ్రామ్స్ ఉన్నటువంటి, టేబుల్స్ ఉన్నటువంటి, ఫార్ములాస్ ఉండేటటువంటి వాటిని మనం సెలెక్ట్ చేసుకోవటం మంచిది. సో మీరు ఖచ్చితంగా ప్రతి క్వెషన్‌కి ఒక పర్టిక్యులర్ టైమ్‌ని మీరు స్పెండ్ చేయటం మంచిది. సో మీరు ముందుగానే ప్రాక్టీస్ చేసి ఉండుంటారు. సో ఆ ప్రాక్టీస్ తగ్గట్లుగా ఆ క్వెషన్ ఫర్ ఎగ్జాంపుల్ లా ఆఫ్ డిమినిషింగ్ మార్జినలిటీ అయితే 25 మినిట్స్. అదే కన్స్యూమర్స్ ఈక్విలిబ్రియం విత్ ద హెల్ప్ ఆఫ్ ఇండిఫరెన్స్ కర్వ్స్ అయితే 20 మినిట్స్ ఆర్ లెస్ థాన్ 20 మినిట్స్‌లో మనం దాన్ని రాయొచ్చు. సో ప్రాపర్‌గా ఒక్కొక్క క్వెషన్‌కి ఎంతెంత టైంలో రాయొచ్చు, ఎంత స్పేస్‌లో రాయొచ్చు అనేటటువంటిది ఇప్పటికే మీరు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్‌లో ప్రాక్టీస్ చేసిన విధంగా ఇక్కడ కూడా ప్రాపర్ టైమింగ్, ప్రాపర్ స్పేస్‌లో మీరు మీకు వచ్చినటువంటి దాన్ని ప్రెజెంట్ చేయటానికి ట్రై చేయండి. సైడ్ హెడ్డింగ్స్‌ని హైలైట్ చేయండి. ఫార్ములాస్‌ని హైలైట్ చేయండి. సో పాయింట్ ఏదైతే అడుగుతున్నారో సూటిగా అదే పాయింట్‌ని రాయటానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి ఎకనామిక్ జార్గన్ టెర్మినాలజీ కనుక మీకు ఎక్కువ గుర్తు రాకపోతే అవి జనరల్‌గా కూడా మీరు రాయొచ్చు. సో ఎగ్జామినర్ ఎప్పుడూ కూడా గ్రామర్ కొరకో, లేకపోతే జార్గన్ కొరకో వెతకరు కానీ, మీరు రాస్తున్నటువంటి కంటెంట్‌లో ఆహ్, ఆహ్, కంటెంట్ ప్రాపర్‌గా ఉన్నట్లయితే, సో అది కొంత జనరల్ ఇంగ్లీష్ అయినప్పటికీ, సో మార్క్స్ అవాయిడ్ చేయటానికి అవకాశం ఉంటుంది. సో మీకు ఫస్ట్ 10 మార్క్స్ క్వెషన్స్ అయితే 10 మార్క్స్, లేదా 5 మార్క్స్ అయితే 5 మార్క్స్, లేదా 2 మార్క్స్ అయితే 2 మార్క్స్. సో మీకు ఏది కంఫర్ట్‌గా ఉంటుందో ఫస్ట్ అవి మీరు రాయటానికి ప్రయత్నం చేయండి. అయితే రాసేటప్పుడు 2 మార్క్స్ అన్నీ కూడా ఒక చోట ఉండేటట్లు, 5 మార్క్స్ అన్నీ కూడా ఒక చోట ఉండేటట్లు, 10 మార్క్స్ అన్నీ కూడా ఒక చోట ఉండేటట్లు ఏ సెక్షన్‌కి ఆ సెక్షన్ క్వెషన్స్‌ని అటెంప్ట్ చేయటానికి ట్రై చేయండి. అలానే మీరు సైడ్ హెడ్డింగ్స్‌కి నంబర్స్ ఇస్తూ ఉంటారు. పాయింట్స్‌కి నంబర్స్ ఇస్తూ ఉంటారు. ఆ పాయింట్స్, సైడ్ హెడ్డింగ్ నంబర్స్ ఎప్పుడూ కూడా మార్జిన్ లోపల ఉండటానికి, క్వెషన్ నంబర్స్ మాత్రమే మార్జిన్ బయట ఉండటానికి ప్రయత్నం చేయండి. ఒక్కొక్కసారి హడావుడిలో క్వెషన్ నంబర్స్‌ని ప్రాపర్‌గా ప్రెజెంట్ చేయటం మర్చిపోతూ ఉంటారు. లేతే ఒక క్వెషన్‌కి మరొక క్వెషన్ నంబర్ వేస్తూ ఉంటారు. సో లాస్ట్‌లో ఒక 5 మినిట్స్ అయినా మీరు ఆహ్, ఆహ్, మీరు మిగిలేటట్లు చూసుకోవాలి. సో ఆ లాస్ట్ 5 మినిట్స్‌లో ప్రతి క్వెషన్‌కి ప్రాపర్ క్వెషన్ నంబర్ మీరు వేశారో లేదో కూడా క్రాస్ చెక్ చేసుకోవటం మంచిది. సో మీరు ఇంతకుముందు చెప్పినట్లుగానే మీరు ఎన్నో సార్లు ఎగ్జామ్స్ రాసుంటారు. సో మీకు ఇప్పటికే చాలా అలవాటై ఉంటుంది. సో ఆహ్, పెద్దగా మీరు ప్రెషర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పటికప్పుడు మీ పాత సక్సెసెస్‌ని, అచీవ్‌మెంట్స్‌ని గుర్తు తెచ్చుకోండి. సో అవి మీకు ప్లెజెంట్ అట్మాస్ఫియర్‌ని ఇస్తాయి. సో ఎక్కడ కూడా
మీరు భయపడాల్సిన అవసరం ఉండదు. చాలామందికి ఎగ్జామ్ డే యాంగ్జైటీ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. సో, ఆయిల్ ఫుడ్ తినకండి. ఎకనామిక్స్ రోజు ఎక్కువ ఫుడ్ తినకండి. సో, పదే పదే యూరినల్స్‌కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి లేకుండా వాటర్ కూడా కొంచెం కొంచెం తాగుతూ ఉండండి. సో, డీహైడ్రేట్ అవ్వకుండా ఉండటం కోసం కూడా అప్పుడప్పుడు ఖచ్చితంగా వాటర్‌ని తీసుకోవటం మంచిది. సో, ఎగ్జామ్ కంప్లీట్ చేసి సో, చివరిగా ఖచ్చితంగా లాస్ట్‌లో ద ఎండ్ అనేటటువంటి దాన్ని కూడా మీరు రాసి రావాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో, అందరికీ మంచి మార్క్స్ వస్తాయి. సో, మీరు మీకు ఖచ్చితంగా వచ్చినటువంటి దాన్ని కొంత రాయటానికి ప్రయత్నం చేయండి. ప్రతి క్వెషన్‌ని అటెంప్ట్ చేయండి. సో, మీరు డిస్టర్బ్ అవ్వకండి. వేరే వాళ్ళని డిస్టర్బ్ చేయకండి. సో, తద్వారా మీ కాన్సంట్రేషన్ లేతే మీ థింకింగ్ పర్టిక్యులర్ టాపిక్స్ మీద ఉంటుంది. సో, మంచి పాయింట్స్ గుర్తొస్తాయి. చక్కగా రాసుకోవటానికి అవకాశం ఉంటుంది. సో, మీరు ఈ టిప్స్ అన్నిటిని కూడా ఫాలో అవుతారని ఆశిస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి శ్రీమేధ విద్యా సంస్థల చైర్మన్ అయినటువంటి శ్రీ నందకిషోర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.